మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా వెండితెరపై పూనకాలు లోడింగ్ చేసేస్తున్నాడు. చిరు రీఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్లీ పండుగ స్పెషల్గా ఈ సంక్రాంతికే రంగంలోకి దిగాడు. ఆ సక్సెస్ని రిపీట్ చేస్తూ హిట్టాక్తో దూసుకుపోతున్నాడు. థియేట్రికల్ రన్తో పాటు ఓటీటీలోనూ సెన్సేషన్ సృష్టించేలా ఉంది వాల్తేరు వీరయ్య చిత్రం. ఆ మధ్య నిర్మాతల మండలి తీసుకొచ్చిన నిబంధనల్ని కూడా ధిక్కరించి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మైత్రి మూవీ మేకర్స్. నిర్మాతల మండలి తీర్మానం ప్రకారం ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ని సినిమా టైటిల్లో వేయకూడదు. కానీ చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ మూవీ నిర్మాతలు మాత్రం ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రాబోతోందని ప్రకటించేశారు. ఈసారి వాల్తేరు వీరయ్య నిర్మాతలు మరో అడుగు ముందుకేశారు. వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్లో ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్ని ప్రముఖంగా వేశారు. నిర్మాతల మండలి నిర్ణయానికి వ్యతిరేకంగా మైత్రి మూవీ మేకర్స్ వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు ఇంకొందరు నిర్మాతలు. ఈ అంశం సరికొత్త వివాదానికి తెరతీసేలా ఉంది. నిర్మాతల మండలి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి మొత్తానికి వాల్తేరు వీరయ్య నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కావటం ఖాయం. 4 వారాల తర్వాత తేదీని ప్రకటించే అవకాశం ఉంది.